హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక సింపుల్ డిజైన్తో డిజైన్ చేయబోతున్నాం. ఈ డిజైన్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ట్రెండింగ్ డిజైను. ఆరి నీడిల్తోని, నార్మల్ నీడిల్తోని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ నేను జరీ థ్రెడ్తోని చైన్ స్టిచ్ వేస్తున్నాను. నార్మల్ నీడిల్తో ఎలా వేయాలో నేను నా వీడియోస్లో పెట్టానండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తోని చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ డిజైన్ని సింపుల్గా మనం నెట్ క్లాత్తో అటాచ్ చేసి వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది. సింపుల్ డిజైన్స్ ఎప్పుడైనా బాగుంటాయండి. సో ఇక్కడ నేను నెంబర్ 3 సైజ్ బీడ్, షుగర్ బీడ్ తీసుకున్నాను. అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చేసి నెంబర్ 4 సైజ్ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ బీడ్ 3 తీసుకొని దానికి ఫ్రంట్లో ఉన్న షుగర్ బీడ్కి నీడిల్ తీసేసాను. కంటిన్యూస్ స్టిచ్ అండి. అలానే 3 షుగర్ బీడ్స్ దాని ఫ్రంట్లో ఉన్న షుగర్ బీడ్ నుంచి నీడిల్ తీసేయాలి. కంటిన్యూ. కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. 4-5 తీసేసుకొని అలా వేస్తే కింద స్టిచ్ పడదు కాబట్టి బీడ్స్ అనేవి కిందకి వాలిపోతుంటాయి, పైకి లేదంటే పైకి లెగిసిపోతుంటాయి. అలా కాకుండా 2 లేదా 3 తీసుకొని ఇలా వర్క్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా చాలా ఈజీగా వేసుకునే డిజైన్ ఇది. క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకొని అటు ఇటు స్టిచ్ చేశాను. అండ్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. అలానే ఫ్రంట్కున్న షుగర్ బీడ్ నుంచి నీడిల్ పైకి తీసేసాను. మళ్ళీ నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకున్నాను. షుగర్ బీడ్తో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు చమ్కీ జర్దోసి అనేది మీకు తెలిసే ఉంటుంది. చమ్కీ జర్దోసితో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే ఎండ్ చేయాలన్నమాట. అలా చేసేటప్పుడు మనకి రౌండ్గా వస్తుంది. ఇలా పైకి లెగుస్తుంది కదా, అలా పైకి లేకుండా చిన్న లాక్ వేసుకోవాలి. అలాగే మిడిల్లోని చిన్న జరీ స్ప్రింగ్తో లాక్ చేశాను. అదేవిధంగా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి. మిడిల్లోని చిన్న జరీ స్ప్రింగ్తో లాక్ చేసుకోవాలి. సో ఇలా లాక్ చేసిన తర్వాత అది కవర్ అయిపోతుంది అన్నమాట. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా కంటిన్యూ స్టిచ్ నెంబర్ 4 సైజ్ బీడ్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్ 3 షుగర్ బీడ్స్ తీసుకొని కంటిన్యూ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్లో ఉన్న షుగర్ బీడ్తో నీడిల్ పైకి తీసేయాలి. ఇది నెట్ పెట్టి కుడితే చాలా బాగుంటుందండి. ఈ వర్క్ చాలా బాగుంటుంది. స్టిచ్డ్ బ్లౌజ్ మీద హ్యాండ్స్కి స్క్వేర్ టైప్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అండి. ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అటు ఇటు నెంబర్ 3 సైజ్ బీడ్స్తో కవర్ చేస్తాం కదా. ఇప్పుడు 3 షుగర్ బీడ్స్ తీసుకొని కొన్ని షుగర్ బీడ్స్ నీడిల్లోకి వెళ్ళవండి. ఓకే, ఫ్రంట్ నుంచి తీసేసాను. ఇప్పుడు నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకొని దీన్ని ఇప్పుడు కవర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను 7000 గమ్ తీసుకొని అటు ఇటు స్క్వేర్ కుందన్స్ ఉంటాయి కదండి, దాంతో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ నీడిల్తో చూసాం కదా,
ఆరి నీడిల్తో ఎలా వేసుకోవాలో చూద్దాము. నెంబర్ 4 సైజ్ బీడ్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్తోని స్టిచ్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసేటప్పుడు రెండుగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకోవాలి. అటువైపు ఇటువైపు నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకొని ఇది లాక్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ బీడ్స్ తీసుకోవాలి. నెంబర్ 3 సైజ్ బీడ్ తీసుకొని లాక్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ జరీని ఇలా వేసినప్పుడు రాకపోతే మరొక స్టెప్ లాక్ వేసుకొని టర్న్ చేయండి. అలా టర్న్ చేస్తే మీకు రౌండ్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్గా వస్తుంది. 1 2 అలా 2 స్టెప్స్లు వేసుకుంటే రౌండ్గా వస్తుంది అన్నమాట. లోపల చిన్న పీసెస్ కవర్ చేయాలి. అలా కవర్ చేస్తే ఏంటంటే ఎలిగెంట్గా కనిపిస్తుంది అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ కంటిన్యూ స్టిచ్ అండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ డిజైన్ ట్రై చేయండి. మళ్ళీ మరొక కొత్త డిజైన్తోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నార్మల్ నీడిల్తోని ఆరి నీడిల్తోని వేసి చూపిస్తాను. ఇది నార్మల్ నీడిల్తో వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా వేసి చూపిస్తున్నానండి. అలాగే ఆరి వర్క్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవ్వాలి. అందుకే 2 టైప్స్లో వేసి చూపిస్తున్నాను. సింపుల్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి హెవీ వర్క్ కన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.